వాసవి మాతాకి జై వాసవి మాతాకి నాకు ఇంతవరకు చేయించినటువంటి ప్రతి వైశ్యుని కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఒక దేవాలయం అనేది ఒక యజ్ఞంతో సమానం కాబట్టి ఆ యజ్ఞ ఫలము ఒక యజ్ఞం చేస్తే ఏ ఫలం అయితే వస్తుందో దేవాలయ నిర్మాణంలో సహకరించినట్టుంటే 100% ఉంటుందనేది మన పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకే ఒక యజ్ఞంలో ప్రతి వైశ్యుడు పాల్గొంటున్నందుకు ఆ జగన్మాత ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను. గత 3-4 నెలల నుంచి కూడా దీనికి ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్రస్టీ ఏర్పాటు చేయాలి, రిజిస్టర్ చేయాలనే సంకల్పంతో చాలా రోజుల నుంచి చర్చించిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు ఉప్పల వెంకయ్య గారు, నంగునూరు సత్యనారాయణ గారు, అలాగే సూరంజనేయ గారు, సిద్ధి భిక్షపతి గారు, దొంతల సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, మాంకాల్ శ్రీనివాస్ గారు, ఎర్రన్ శ్రీనివాస్ గారు, మన ఉప్పల కృష్ణమూర్తి గారు, అలాగే జూరు రంగయ్య గారు, దువ్వగుంట ప్రభాకర్ గారు, కైలాస ప్రభాకర్ గారు, అలాగే రావిగడ్డి చంద్రశేఖర్ గారు, ఓలి సంతోష్ గారు కూడా బయటకు వెళ్ళారు. అందరి ఏకాభిప్రాయంతో మేము చర్చించిన తర్వాత ఈ యొక్క ట్రస్టీగా ఉండటానికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉండటానికి, ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆంధ్ర రాష్ట్రంలో మరో పెనుగొండగా, గజ్వేలి తెలంగాణ రాష్ట్రంలో పెనుగొండగా తయారవుతున్నటువంటి ఈ గుడికి మా మిత్రులు ఆర్యవైశ్య సోదరులు అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చి ఇప్పుడే ఇక్కడనే మాట్లాడంగానే డబ్బులు ఇవ్వడము చాలా శుభ పరిణామం. అందులో భాగంగా ఇదే విధంగా ఈ 54 మంది పూర్తి చేసుకొని ఈ 54 మంది ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు వర్క్ చేసినట్టయితే ఫిబ్రవరిలో మన గుడి ప్రతిష్టాపనకు రంగం సిద్ధమవుతుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా వీడికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా అందరూ కూడా నెలలో